వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే. సో వెనస్డే రోజు వ్లాగ్ నేను ముందు పోస్ట్ చేయాల్సింది యాక్చువల్లీ. సో లేట్ అయిపోయింది అండ్ ఎడిట్ కూడా చేయలేదన్నమాట. సో అందుకే నేను ఇంకా నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను. సో యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి పండగ వస్తుంది కదా, సో ఫెస్టివల్కి కొంచెం హౌస్ క్లీనింగ్ అట్లా చేద్దాం అనుకున్నా. అండ్ మార్నింగ్ లేస్తేనే ఈ ఫ్రేగ్రెన్స్ ఇదైతే నేను బాగానే యూజ్ చేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు ఒకటి చూపించాను కదా, సో అది 450 రూపీస్ అనమాట. మనకి 1 గ్రామ్ అట్లా వేసేస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా ప్లెజెంట్ స్మెల్ బాగా అనిపించింది నాకు. అందుకే 450 అయినా పర్వాలేదని చెప్పేసి 1 గ్రామ్ కదా, అట్లీస్ట్ మనకి 1 మంత్ అయినా వస్తుందని చెప్పేసి పెట్టేసా. అండ్ మార్నింగే చూడండి ఎంత వెళ్తురు. యాక్చువల్లీ ఇప్పుడు ఎంత తెలుసా, 6:45 అంతే. సో మార్నింగే బాగా సన్లైట్ ఎక్కువ వచ్చేసింది. సమ్మర్ అంటేనే అంతే, ఎర్లీ మార్నింగ్ వడియాలు పెట్టుకోవడానికి బాగానే ఎండ వస్తుందిలేండి. సో ఇంకా నేను యాజ్ యూజువల్ బయట కొంతసేపు అట్లా బయట మార్నింగ్ వచ్చే చల్లటి గాలి చాలా బాగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ అలా బయట కూర్చొని ఇంకా నేను టీ పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. యాజ్ యూజువల్ రొటీన్ వర్క్. సో పాలు అయితే కాస్తున్నా. నైటే ఇంకా నేను ఈ స్టవ్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను రెగ్యులర్గా. సో పాలు కాగేలోపు ఈరోజు నేను అలచందల గుగ్గిలు, ఇది హైబ్రిడ్ అండి, నాటు అలచందలు కాదు. సో చాలా రోజుల నుంచి ఇట్లే పెట్టేసి ఉన్నాను. సో ఒకసారి ఎండకు పెట్టేసి ఇంకా దీన్ని చెరిగి ఇప్పుడైతే వాడడానికి ట్రై చేస్తున్నా. మనకి హైబ్రిడ్ కంటే నాటు అలచందల గుగ్గిలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలచందల్ని బాగా నీట్గా వాష్ చేసేసి ఇట్లా కుక్కర్లో వేసేస్తున్నా. కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిపోతుందండి. ఆల్మోస్ట్ నా రెసిపీస్ అన్నీ నేను ఎక్కువ శాతం కుక్కర్లోనే కుక్ చేస్తూ ఉంటా, బికాజ్ కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేయాలి. కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి, కాకపోతే ఎక్కువ వాటర్ వేస్తే పొంగిపోతాయి, మళ్ళీ స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నాను. బట్ ఇది హైబ్రిడ్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చాయండి, మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఈలోపు మనం కొంచెం పాలు అయితే కాగిపోయాయి, కాఫీ అయితే కొంచెం అట్లా తాగేస్తే మనకి రీఫ్రెష్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం అయితే అస్సలు తాగట్లేదండి, ఎందుకంటే ఒకరోజు వీలైతే తాగుతున్నా, లేదంటే ఎక్కువ శాతం కోకోనట్ వాటర్, లేదంటే చెరుకు రసం ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నా. మనం ఎండకు వెళ్ళి వచ్చేసరికి వేడికి ఎలాగైపోతుందంటే బాడీ అంతా డీహైడ్రేట్ అవ్వడం వలన మరి ఏంటో అర్థం అవ్వట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, ఇవి కారంగా అనిపిస్తుంది. సో ఎందుకు ఈవినింగ్ టైం అని చెప్పేసి నేను ఇంకా మార్నింగే కొంచెం కాఫీ అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి నేను ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. సో అది. అండ్ మార్నింగ్ కొంచెం లేవడానికి కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుందండి. అసలు సమ్మర్ వచ్చిందంటే ఒక్కోసారి సమ్మర్ వస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది, బట్ ఒక్కోసారి ఓపిక ఉండనప్పుడు ఎందుకు వస్తుందిరా బాబు అంటే సీజన్ని బట్టి మన బాడీ, మన మైండ్ సెట్ అలా మారిపోతుంటుందేమో. వింటర్ వస్తే సమ్మర్ వస్తే బాగుండు, వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. కాకపోతే ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్కి మనం మారిపోతే ఏ గొడవ ఉండదు. కాకపోతే నాకు సమ్మర్ వస్తే కొంచెం ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతా అనమాట. సో అందుకే ఎక్కువ నేను లెమన్ జ్యూస్ కానివ్వండి, ఇలాంటి కోకోనట్ వాటర్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, కాకపోతే పిల్లలు వినరు. వాళ్ళు ఏంటంటే ఇవి తాగాల, ఇవి అవసరమా అట్లా స్కిప్ చేస్తూ ఉంటారండి. కానీ వాళ్ళని కూర్చోబెట్టి మరీ తాపుతూ ఉండాలి. కోకోనట్ వాటర్ అయినా ఏ జ్యూస్ అయినా సరే కూర్చోబెట్టి తాపితేనే మనకు. ఈరోజు సింపుల్ డిషెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మామిడికాయ పప్పు, సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పులిహోర, అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఉగాదికి మనం మామిడికాయ పప్పు చేస్తాము, మామిడికాయ పులిహోర చేస్తాము, మామిడికాయకి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఎందుకో ఈరోజు మామిడికాయ పప్పు చేయాలనిపించింది. సో మామిడికాయ పప్పు మేము తింటాము, ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ చుక్కుడుగాయలు ఉన్నాయి కదా, మేమైతే చుక్కుడుగాయలు అంటాం, అంటే గోరు చుక్కుడుగాయలు కాదు,
సో ఈ చిక్కుడుకాయలన్నమాట. ఇది నైటే కొంచెం వలిచి పెట్టేసుకున్నా. మార్నింగ్ టైం అయితే కొంచెం ఇబ్బంది, అండ్ మనం లేయడమే అంతంత మాత్రము. సో ఇవి లేచి ఇవన్నీ తరగాలి, అవన్నీ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ నైట్ టైమ్సే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని మార్నింగ్ దీన్ని పోపు పెట్టేస్తున్నా పిల్లల కోసం. అంటే కర్రీ కాదు ఇది, జస్ట్ ఇగురులాగా పెట్టేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయలు కొంచెం అంటే మనకి పంట కింద పడినప్పుడు కచ్చాపచ్చగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఫ్రై చేసినప్పుడు కొన్ని వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. అండ్ మనకి ఒక టమాటా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఎక్కువ మసాలా వేయకూడదండి, అంత బాగోదు. సో లైట్గా ఉండాలి, అప్పుడైతేనే బాగుంటుంది. అండ్ దీంట్లో అల్లం అయితే అస్సలు యాడ్ చేయాలి. అల్లం వేయడం వల్ల కొంచెము టేస్ట్ మారిపోతుంది. కొన్ని రెసిపీస్లో కొన్ని యాడ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్లీ నేను ప్రతి ఒక్క కర్రీలో తెల్ల నువ్వులు అయితే యాడ్ చేస్తుంటాను కాబట్టి నేను మసాలా ఫ్రై చేసేది స్కిప్ అయిపోయింది వీడియో. సో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. సో ఇది బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోకి మసాలా మనము ధనియాలు, కొంచెం కొబ్బరి, కొద్ది కొబ్బరి వేసి ఎల్లిపాయలు, అంతే. ఈ 3 వేసేసి కొన్ని తెల్ల నువ్వులు వేసేస్తా. బాగా ఫ్రై చేసేసి పొడి కొట్టేసి దీంట్లో వేసేస్తా. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే చిక్కుడుకాయలు ఉడకాలి కదా, మనకి మంచిగా కుక్ అవుతేనే అవి బాగా టేస్ట్ అనిపిస్తాయి. మసాలా కూడా బాగా పడుతుంది అనమాట. మార్నింగ్ టైం అయితే చాలా హడావుడిగా ఉంటుందండి, ఎందుకంటే లేయడమే కొంచెం 6:30 ఆ టైంకి లేస్తున్నాం. అండ్ ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి, క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. ఇంక ఇప్పుడైతే నేను అలచందలు ఉడికేసాను కదా, అవి కొంచెం పోపు పెట్టేస్తున్నాను అనమాట. లైట్గా ఇవి ఆయిల్లో ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మగ్గిస్తే బాగుంటుంది. పోపు పెట్టుకుంటే అలచందలు అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకే దీన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసి పోపు పెట్టేస్తున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదే పెట్టేస్తున్నా అండి. పిల్లలు ఇద్దరే కాబట్టి ఇంకా మాకేమో తినాలని అనిపించదు. ఎక్కువ శాతం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయొద్దు అసలుకి. వాటర్ తాగి ఇంకా అసలు బ్రేక్ఫాస్ట్ మీద ఇంట్రెస్టే పోవట్లేదు. ఇడ్లీ, దోశ అంటే ఇంకా అసలు చాలా మబ్బు ఎక్కువ అవుతుంటుంది అనమాట. దోశ తిన్న రోజు అయితే లిటరల్లీ అసలు ఎంత నిద్ర వచ్చేస్తుందో. ఈ మధ్య దోశ అయితే కొంచెం స్కిప్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా పోపు పెట్టేసి దీంట్లో కలిపేస్తే సాల్ట్ మనం చెక్ చేసుకోవాలి, అంటే సరిపోయిందా లేదా అని చెప్పేసి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అసలు కాకూడదు అనమాట. సో అంటే ఉప్పు ఎక్కువ అయిపోతే తినడానికి వీలు పడదు కదా. సో ఇది ఒక్కొక్క కప్ ఇచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా గ్లాస్ పాలు ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఇది ఇనుము బాగుంది కదండి, అందుకే నేను దీంట్లో కర్రీ కానీ ఏదైనా చేసినప్పుడు డిష్ అవుట్ చేసేస్తాను అనమాట. సో దీంట్లోనే పెట్టేస్తే ఆ ఇనుముది స్మెల్ అట్లే వచ్చేస్తుందని చెప్పేసి డిష్ అవుట్ చేసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా. అండ్ ఈరోజు మామిడికాయ పప్పు అయితే వేస్తున్నా. ఎప్పుడు ఇంట్లో ఒక్క కర్రీతో అడ్జస్ట్ అవ్వలేరండి, 2-3 అయినా ఉండాల్సిందే. ఈవెన్ పచ్చళ్ళైనా, రోటి పచ్చళ్ళైనా ఉండాల్సిందే. సో ఈరోజు అయితే నేను మామిడికాయ పప్పు, చెప్పాను కదా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి తగ్గట్టుగా మనం రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు మామిడికాయ పప్పు. సో ఒక మామిడికాయ బాగా పుల్లగానే ఉంది, అందుకే ఒక్క టమాటా యాడ్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఖచ్చితంగా మెంతి కూర అయితే యాడ్ చేయాలి, అప్పుడైతేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మామిడికాయ పప్పు. కొంతమంది పచ్చిమిరపకాయలతో చేస్తూ ఉంటారు, నేనైతే పచ్చిమిరపకాయలు ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, మెంతి కూర, కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం పప్పు పొంగకుండా ఆయిల్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో ఇది నార్మల్గా కుక్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చెప్పాను కదా మనకి టైం సేవ్ అవ్వడానికి కుక్కర్లో పెడుతూ ఉంటాను అనమాట. ఇక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా మనం పప్పు రామేసుకుంటే ఆ స్మెల్కి ఇంకా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ అనేది మనకి పప్పు విజిల్ వచ్చేటప్పుడే తెలుస్తుంటుంది. మెంతికూర మామిడికాయ కాంబినేషన్ పప్పు చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నేను అలసందలు పోపు పెట్టాను కదా, దాంట్లోనే పోపు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత నేను ఇంక ఇక్కడైతే శారీస్ 2 తెచ్చుకున్నాను, అవి స్టిచ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇంకా దాని మీద
ఫోకస్ ఉందన్నమాట. అండ్ హౌస్ కూడా క్లీన్ చేసుకోవాలి. నేను కాటన్ శారీస్ అయితే తీసుకున్నా. దీనికి కొంచెం ఫాల్స్ అవి స్టిచ్ చేయాలి. ఈ ఫాల్స్ ఏమైందంటే ఫస్ట్ అట్లే స్టిచ్ చేస్తే సరిగ్గా రాదు కాబట్టి దీన్ని కొంచెం ఫాల్స్ని కొంచెం వాష్ చేసి ఆరబెట్టనమాట. అది ఆరిన తర్వాత ఇంకా మనకి మిషన్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం వాడడానికి ట్రై చేస్తున్నా. అంటే చిన్నవన్నీ మనం ట్రై చేస్తూ ఉంటే స్టిచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే కొంచెం మంచిగా యూజ్ అవుతుంది. యూజ్ చేయకుండా అట్లా పక్కన పెట్టేయడం నాకు అంత పెద్దగా ఇష్టం లేదనమాట. సో అందుకు ఇంకా ఈరోజు ఇది వేసున్నాను, కొత్తది వేసున్నాను. అండ్ కొన్ని థ్రెడ్స్ ఉంటాయి కదా, అంటే దారం ఉంటాయి కదా, అవి కూడా దీనికి సంబంధించిన దారాలు. అంటే మనం ఏం మిషన్ కుట్టట్లేదు కాబట్టి పెద్దగా మనకి దారాలు అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఫాల్స్ అవి వేస్తున్నా, కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి దీనికి దారం అవన్నీ తీసుకొని వచ్చి నీట్గా ఫాల్స్ అయితే స్టిచ్ చేద్దాం. 5-10 మినిట్స్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి త్వరగానే ఆరిపోతుంది. అండ్ ఈరోజు కొంచెం హౌస్ క్లీనింగ్ ఉంది, ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కదా. సో హౌస్ క్లీనింగ్ అట్లా చేయాలని అనుకున్నా. అందుకే ఇంకా నేను ఏమి త్వరగా పూజ అయితే కంప్లీట్ చేయలేదు. సో ఇంకా డస్టింగ్ అవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే వంట చేసి పక్కన పెట్టేస్తే, అవి వంట చేయకపోతే పిల్లలకి ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట. వంట చేస్తే త్వరగా ఒక పని అయిపోతుంది అండ్ పిల్లలు పెట్టుకొని తింటారు, నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అదండి ఈరోజు ఇంకా ఈ పని అయితే పెట్టేసుకున్నా, క్లీనింగ్. అండ్ దీనికి ఫాల్స్ అయితే వేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే మనకు అంత పెద్దగా రాదు కాబట్టి దాని మీద అంత ప్రయోగాలు మనం చేయకూడదు. సో అది ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.